అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. చిన్నక్క దాంపత్యమే పెద్ద పాఠశాల శాంతకి. సురేంద్రని చూసినప్పుడల్లా అమ్మో, ఇలాంటి మనిషితో బతకటం అయితే ఇంకేం లేదు, సర్వనాశనమే అనిపించేది శాంతకి. పెళ్లి చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలన్నమాట. ఇందిరలా కాకుండా, చిన్నక్కలా కాకుండా అని హెచ్చరికలు చేసుకునేది చాలా కాలం. శాంత సత్యాన్ని ఇంటికి తీసుకొచ్చిన రోజున అందరి మొహాల్లోనూ కలకలం బయలుదేరింది. సత్యంతో తనకి లైబ్రరీలో పరిచయమని, బస్సులో కనబడితే తీసుకొచ్చానని ఎంత చెప్పినా ఎవరతను, నీకెలా తెలుసు అని అడిగిన ప్రశ్నలే తిరగా బోర్లా వేసి అడిగారు తల్లి, అక్కను. సమయానికి హరి ఇంట్లో ఉన్నాడు. అప్పుడు పెద్దక్క కోసం తెచ్చిన పుస్తకం వీళ్ళింటికే వెళ్ళి ఇచ్చానని అతను చెప్తే శాంత మాటల్లో దాపరికం లేదని అప్పటికి నమ్మారు. అయినా ఆ తర్వాత కూడా తల్లి, అతను మనవాళ్లేనా అని అడిగింది. ఇంటికొచ్చే వాళ్ళ కులాలు గోత్రాలు వాకప్ చేయాలా అమ్మా అంది శాంత విసిగేసి. నీ క్లయింట్ వస్తే ఎప్పుడన్నా అడిగానా ఏమిటే? ఇతను మన వాళ్ళలాగా అనిపిస్తేను. ఇతను ఒక్కడే అనిపించాడా మన వాళ్ళలాగా? ఆఫీసు పనంతా సీనియర్ ఇంటి దగ్గరే జరిగినా శాంత దగ్గరికి కూడా అప్పుడప్పుడు క్లయింట్లు వస్తూ ఉంటారు. వాళ్ళ కులాలవి అడిగే పని ఎప్పుడూ చేయరు ఇంట్లో. పోనీ అడిగిన దానికి చెప్తే నీ సొమ్మేం పోతుంది అంది తల్లి రెట్టిస్తూ. శాంత ఏం చెప్తుందోనని తల్లి కన్నా ఆత్రంగా చెవులు రిక్కించింది హేమ. ఏమో, అతను మీ కులం వాడో కాదో నాకేం తెలుసు. అదేమిటి, నీ కులం వేరేమిటి? అక్క. నాకు కులం లేదు. ఇదెప్పటి నుంచి? తల్లి. బాగుంది వరస, రోజురోజుకి బాగానే తయారవుతున్నావు. అక్క. వారం రోజుల తర్వాత సత్యం లైబ్రరీలో కనబడితే శాంత నవ్వుతూ, మొన్న మీరు వెళ్ళాక మీ కులం ఏమిటని మా అమ్మ అక్క పట్టుకున్నారు నన్ను అంది. ఏం చెప్పారు మరి? నాకు తెలిస్తేగా చెప్పటానికి. అయితే ఇప్పుడు చెప్పాలంటారా? నాకు అక్కర్లేదు కానీ ఒక కాగితం మీద రాసి కవర్లో పెట్టి ఇవ్వండి, మా చిన్నక్కకి ఇస్తాను. మీ కులం ఏమిటో తెలియక ఆవిడ ఆ రోజు నుంచి మంచం పట్టింది. పోనీ అదేదో చెప్పేస్తే మంచం దిగుతుంది కదా అని. ఆవిడంటే మీకు చాలా కోపం అనుకుంటాను అన్నాడు సత్యం నవ్వి. చాలా కోపమే. కోపం ఎందుకులేండి పాపం, జాలిపడండి. ఆవిడ ఆత్మాభివృద్ధికి ప్రార్థించండి. ఆ పనే చేయాలేమో ఇక. ఆ మార్గం ఒక్కటే మిగిలింది. అప్పటికి శాంతతో సత్యానికి చాలా తక్కువ పరిచయమే. ఆమె ఏమైనా మాట్లాడుతుంటే పుస్తకాల గురించో, కోర్టు కేసుల గురించో, స్నేహితుల గురించో, ఇంట్లో వాళ్ళ గురించో ఏం మాట్లాడినా ఆమె భావాల్ని గ్రహించడానికి ప్రయత్నించేవాడు. సాహిత్యం సీరియస్గా చదువుతుందని, స్వతంత్రంగా ఆలోచిస్తుందని అర్థం చేసుకోగలిగాడు. చదువు పూర్తయిన దగ్గర నుంచి పెళ్లివారి కోసం ఎదురుతెన్నులు చూస్తూ వీధి గుమ్మాలు పట్టుకు వేళ్లాడకుండా ముందు స్వతంత్ర సంపాదన ఉండాలనే పట్టుదలతో ఉందని తెలిసాక శాంతంటే చాలా గౌరవం కలిగింది. శాంతతో కొన్ని నెలల పరిచయం తర్వాత ఒకనాడు హఠాత్తుగా నిలబడి ఆలోచించుకుంటే ఆమెతో తన స్నేహం సాధారణ స్నేహంగా లేదేమోననే సందేహం ప్రారంభమైంది సత్యానికి. తనకి తెలియకుండానే తను చాలా మారినట్టు అనిపించింది. ఉషతో స్నేహంలాగా, శారదతో స్నేహంలాగా, అలాంటి స్నేహాల్లా కాకుండా శాంతతో స్నేహం చాలా భిన్నంగా ఉన్నట్టు అనిపించటం మొదలుపెట్టింది. ఎప్పుడు ఆమె గురించే ఆలోచన. అందరిలోకి ఆమె తనకి ముఖ్యమైన వ్యక్తి అయినట్టు, ఆమె మీదే ప్రత్యేక శ్రద్ధ. ఆమె ఉత్తరం ఆలస్యమైతే రోజంతా అదే ఛాస. ఒక ఉత్తరం రాసి పోస్టులో పడేస్తే వెంటనే ఇంకొకటి రాయాలని, ఆమెకు అలా రాస్తూనే ఉండాలని తహతహ. శాంత ఎక్కడైనా కాసేపు కనబడి మాట్లాడి వెళ్ళిపోతుంటే మళ్ళీ చూడనేమో, మళ్ళీ మాట్లాడనేమో అని ఎప్పటికప్పుడే భయం.
హఠాత్తుగా ఏదో యాక్సిడెంట్ వార్త విని తను పరిగెత్తినట్టు, ఆమె గాయాలతో పడి ఉన్నట్టు, ఆమెతో మాట్లాడిన కొన్ని సెకండ్లలోనే అంతా తారుమారైపోయినట్టు, ఆమె వెళ్తే ఎప్పుడు కనబడదేమోనని ఎప్పుడూ భయమే. ఒకరోజు శాంత వెళ్ళిపోయాక బస్సు జాగ్రత్తగా వెళ్ళిందో లేదో, ఏమీ ప్రమాదం లేకుండా వెళ్ళిందో లేదో అని రకరకాల ఆలోచనలు ప్రారంభమై చాలా భయపడి ఆమె వెళ్ళగానే ఇంటికి ఫోన్ చేశాడు. మీరు జాగ్రత్తగా వెళ్ళారా ఇంటికి అని అడిగాడు. జాగ్రత్తగా వెళ్ళటం ఏమిటి అని శాంత ఆశ్చర్యపడింది. ఎందుకంత కంగారు పడ్డారు అని అడిగింది. బస్సుకేమైనా అయిందేమోనని. ఏమో నాకలా అనిపించింది అని నసిగి ఫోన్ పెట్టేశాడు. తను ఫోన్లో వెంటబడ్డట్టు అనుకుంటుందేమోనని తర్వాత చాలా సిగ్గుపడ్డాడు. మళ్ళీ దానికి సంజాయిషి చెప్పుకుంటూ ఒక ఉత్తరం రాశాడు. ఇంకోసారి ఆమె దగ్గర నుంచి 2-3 వారాల దాకా ఉత్తరం రాకపోతే ఒక సాయంత్రం కూరగాయల కోసం బయలుదేరిన వాడల్లా ఆ బుట్ట వేసుకుని వాళ్ళ ఇంటిదారి పట్టి ఆమెను చూసి మాట్లాడితేనే గాని వెనక్కి తిరగలేకపోయాడు. ఇలా చేస్తున్నానేమిటి అని ఒక పక్క సంకోచిస్తూనే ఆ పని చేశాడు. అలాంటి పనులు ఎన్నో చేశాడు. సత్యాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి ఇంట్లో వాళ్ళకి చెప్పటం కన్నా ముందు సీనియర్కే చెప్పింది శాంత. ఆయనకి సత్యం బాగా తెలుసు. శాంత కోసం ఎప్పుడూ ఆఫీస్కి వస్తూ ఉంటాడు. ఫోన్లో పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. ఆ విధంగా ఆయనకి సత్యం తెలుసు. శాంత చెప్పిన వార్త వినగానే ఆయన చాలా సంతోషపడి, సత్యమా చాలా మంచి కుర్రాడు, ఎప్పుడు ఉత్సాహంగా నవ్వుతూ ఉంటాడు, మంచివాణ్ణి సెలెక్ట్ చేసుకున్నావు అని మెచ్చుకొని ఆ సంగతి అప్పుడే మర్చిపోయాడు. అప్పుడు కానీ ఆ తర్వాత కానీ సత్యం కులగోత్రాల గురించో ఆస్తిపాస్తుల గురించో ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఎప్పుడన్నా హఠాత్తుగా గుర్తొస్తే, అన్నట్టు నీ పెళ్ళేమైందమ్మాయి, చేసేసుకున్నావా, నన్ను పిలవకుండా అనే నవ్వి అడుగుతూ ఉంటాడు. ఎవరిని పిలవదలుచుకోలేదు సార్ పెళ్ళికి అంటుంది శాంత. ఏం పిలిస్తే నీకేం నష్టం, వచ్చేవాళ్ళకి నష్టం కానీ ఒక కప్పు టీ పోసి పెద్ద బహుమతి కొట్టేస్తావు అని నవ్వుతాడు. మేం కమ్యూనిస్టులం సార్, పెళ్ళికి దేనికి బహుమతులు తీసుకోం. ఈ మాటలకేంలే, బహుమతులు వద్దనే కమ్యూనిస్టుల్ని నేనెక్కడా చూడలేదు. ఇక్కడ చూస్తారు సార్. ఇక్కడ చూడంలే, నువ్వు కమ్యూనిస్టువైతే నేను కానుగా. నా పద్ధతిలో నడవటం నాకిష్టం. ఏం బహుమతి కావాలో ముందే ఆలోచించుకుని చెప్పేయి, కొనేసి పట్టుకొస్తాను. మార్క్స్ పుస్తకాలు, లెనిన్ పుస్తకాలు ఇచ్చేయండి. పుస్తకాలు దొరక్క మహా ఇబ్బందిగా ఉంది అంటుంది ఉషగాని అక్కడ ఉంటే. ఈ ఊళ్ళో దొరికేవి చెప్పండి, రష్యా నుంచో చైనా నుంచో తెమ్మంటే నేనెక్కడ తేను అని పెద్ద నవ్వు నవ్వుతాడాయన. సత్యం గురించి సీనియర్కి చెప్పినట్టుగానే తల్లికి తండ్రికి కూడా చెప్పాలని అనుకుంటూ ఉండగానే ఒక సందర్భం కలిసొచ్చింది. మళ్ళీ ఏదో పెళ్లి సంబంధం వార్త పట్టుకొచ్చారెవరో. శాంత వినేటట్టే తల్లిదండ్రి ఎంత గొప్ప సంబంధమో అనే పద్ధతిలో దాని గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. శాంత ఆ మాటలు కాసేపు విని, మీరు మాట్లాడుకునేది నా గురించేగా, ఆ ప్రయత్నాలేవీ వద్దు, నా పెళ్లి విషయం సెటిల్ అయిపోయింది, మీకు చెప్పాలనుకుంటూనే కొంచెం ఆలస్యం చేశాను అంది. ఆ ఆలస్యానికి మాత్రమే సంజాయిషి ఇస్తున్నట్టు. సెటిల్ అయిపోయిందా అని తండ్రి, ఎవరిని అని తల్లి ఒకసారే అదిరిపడుతూ కేకలు పెట్టారు. సత్యం అని మన ఇంటికి 4-5 సార్లు వచ్చాడు. అమ్మా నువ్వు కూడా చూసావు అతన్ని అని ఏమీ తడబాటు లేకుండా చెప్పింది శాంత. కూతురు ధోరణికి వాళ్ళిద్దరూ కాసేపు స్పృహలు తప్పిపోయారు. శాంత ఎప్పుడో పెద్ద ప్రేమ వ్యవహారం తెచ్చిపెడుతుందని వాళ్ళకి సందేహం లేకపోలేదు కానీ అలాంటిదేమైనా జరిగితే శాంత కూడా హేమలాగానే ప్రవర్తిస్తుందనే దృష్టితో ఉన్నారు వాళ్ళు. హేమ అయితే అక్కగారికి ఉత్తరం రాసి ఆవిని పిలుచుకుని ఆవిడ ద్వారానే తన సంగతి బయటపెట్టింది. ఆ తర్వాత వారం రోజుల వరకు తండ్రి ముందుకు రాకుండా తప్పించుకు తిరిగింది.
ఆ అబ్బాయి గురించి ఏ సమాచారం అడిగినా జంకుతూ జంకుతూ సమాధానాలు చెప్పింది. ఎంత ప్రేమ వ్యవహారమైనా పెళ్లి విషయానికొచ్చేప్పటికి ఏ ఆడపిల్లైనా అలాగే ప్రవర్తిస్తుందనే అభిప్రాయంతో ఉన్నారు శాంత తల్లిదండ్రి. శాంత కూడా హేమలాగే తన సంగతి చిన్నక్క ద్వారానో పెద్దక్క ద్వారానో బయటపెట్టి తను జంకుతూ నిలబడి ఉంటే ఆ వార్త తల్లిదండ్రులిద్దరికీ అంత ఆశ్చర్యం కలిగించేది కాదు. కానీ శాంత ప్రవర్తన అలా లేదు. అంతా నేనే సెటిల్ చేసుకున్నాను, ఆ సంగతి మీకు తెలియాలి కాబట్టి చెబుతున్నాను అనే ధోరణిలో ఆ 2 మాటలు అని చేతిలో పుస్తకం తిరగేస్తూ కూర్చుంది. ఆ రోజు హేమ కూడా పుట్టింటి దగ్గరే ఉంది. ఆ పెళ్లి మాటలు ప్రారంభం కాగానే హఠాత్తుగా ఏ మూల నుంచో పరిగెత్తుకొచ్చి సత్యం అనే మాట చెవిన వేసుకుంది. సత్యమా? అబ్బా, ఎంత పాత పేరో, ఎలా నచ్చింది దీనికి అని ఆశ్చర్యపోతూ నుంచుంది. అందరిలోకి తండ్రే ముందు ఆశ్చర్యంలోంచి తేరుకొని ఎవరతను, ఏం చేస్తున్నాడు అని ఆతృతగా అడిగాడు. తల్లికి అప్పటికింకా మాట పెగలటం లేదు. శాంత సత్యం గురించి చెప్పవలసిందంతా చెప్పింది. ప్రైవేట్ కంపెనీలో కెమిస్ట్గా పనిచేస్తున్నాడు. ఎంఎస్సి చేస్తూ తండ్రి పోవడం వల్ల చదువు మానేసి ఉద్యోగంలో చేరాడు. తల్లి చెల్లెలు ఉన్నారు. చెల్లెలికి పెళ్ళై వెళ్ళిపోయింది. ఇప్పుడు తల్లి అతనే అద్దె ఇంట్లో ఉంటారు. ఆస్తి ఏమీ లేదు. ఏం కులం అనే కేక నాభిలోంచి తోసుకురావటంతో తల్లికి హఠాత్తుగా మాట పెగిలింది. తల్లి ఆతృతని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా శాంత, ఏ కులమైనా ఒకటే, నాకు ఆ సంగతి తెలీదు కూడా, నాకు ఆ పట్టింపులు లేవు అంది. నీకు లేకపోతే సరా, మాకున్నాయిగా పట్టింపులు అని తల్లికి ఎవ్వుమంది. శాంత నవ్వింది. మీకుంటే ఉంచుకోండి, మిమ్మల్ని ఉంచుకోవద్దన్నదెవరు? అమ్మా, ఇది నీ పెళ్ళి అనుకుంటున్నావా ఏమిటి? నీ పెళ్ళి కాదు, నీ చిన్న కూతురి పెళ్ళి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకో అని తల్లివైపు వేళాకోళంగా చూస్తూ జవాబిచ్చింది. ఛీ, నువ్వింత తెగిస్తావని నాకెప్పుడో తెలిసే అని తల్లి కోపం పట్టలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పెద్ద ఘర్షణ ప్రారంభమైనట్టుగా అయిపోయింది వాతావరణం 2 నిమిషాల్లో. కులం గురించి తను ప్రశ్న వేయడానికి తండ్రికి ధైర్యం చాలలేదు. ఆయన అప్పటికి 6 డజన్ కులాంతర వివాహాలకు హాజరై ఉన్నాడు. తన కూతుళ్ళు ప్రేమ వివాహాలు చేసుకుంటే ఆయనకేం అభ్యంతరం లేదు, అవి కులాంతరాలు కాకుండా ఉంటే. రెండో కూతురు విషయంలోనే ఆ ప్రమాదం వచ్చి పడిందనుకున్నాడు కానీ ఆ కూతురు తెలివితేటల వల్ల అప్పటికి అది తప్పింది. మూడో కూతురు విషయంలో ఆ ప్రమాదం తప్పదన్నమాట. మనసులో ఊహల్ని వెనక్కి పెట్టి కులం విషయంలో తనేమీ కలుగజేసుకున్నట్టు, అతను ఎలా పరిచయం నీకు అని చాలా మామూలుగా అడుగుతున్నట్టు అడిగాడు. లైబ్రరీలో పరిచయం నాన్న, అప్పుడప్పుడు మాట్లాడేదాన్ని. ఒకసారి మన రోడ్డు మీదే బస్సులో కనబడితే ఇంటికి తీసుకొచ్చాను. వాళ్ళ ఇంట్లో క్లాసికల్ రికార్డులు పాతవి ఉన్నాయని నేను ఉష 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఉష కొన్ని పాటలు రికార్డు చేసుకుంది. అతని దగ్గర నుంచి చాలాసార్లు పుస్తకాలు తీసుకుని చదివిస్తూ ఉంటాం. అతను మా దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు ఉత్తరాలు కూడా రాస్తూ ఉంటాను. అతను రాస్తాడు. కూతురు చెప్పిందంతా తండ్రి గంభీరంగానే విన్నాడు. ఆయన కూడా ఒకప్పుడు కవిత్వాలు సాహిత్యాలు బాగా చదివినవాడే. శరత్ అంటే ఆయనకి చాలా ఇష్టం. కూతురు చెప్పిన దాంట్లో తప్పు పట్టడానికి ఏమీ దొరకలేదు. అసలు సంగతులు దాచి అబద్ధాలు చెప్పుకొస్తే అడగటానికి ఏమైనా ఉండేది కానీ జరిగింది జరిగినట్టు చెప్పేస్తే అడగటానికి ఏముంటుంది? 25 ఏళ్ల పిల్లని లాయర్గా పనిచేస్తున్న వ్యక్తిని అతనితో పరిచయం ఎందుకు అనో, అతనికి ఉత్తరాలు ఎందుకు రాస్తావు అనో అడిగితే ఎలాంటి జవాబులు వినవలసి వస్తుందో ఆయన చక్కగానే ఊహించగలడు. ఇది నీ పెళ్ళి కాదు, నా పెళ్ళి అని తల్లికి తెగేసి చెప్పింది కదా.
కూతురు తప్పేమీ చేయలేదని ఆయన మనసుకి తెలుస్తూనే ఉంది. అయినా కూతురు చెప్పేదాన్ని సంతోషంగా ఒప్పుకోవడానికి ఆ మనసే సిద్ధంగా లేదు. చాలా పెద్ద హోదాలో ఉన్నవాణ్ణి అల్లుడిగా తెచ్చుకోవాలని ఆయన ముచ్చట. అలాంటి సంబంధం తేగలిగే స్థోమత, పరిచయాలు ఉన్నాయి ఆయనకి. కూతురి మాటలు విని మౌనం వహించాడు తండ్రి. లోపలికి వెళ్ళిందే గాని తల్లి మళ్ళీ అప్పుడే తిరిగొచ్చి అక్కడే నించుని అంతా వింది. మరి అప్పుడెప్పుడో నేను అడిగితే ఏం లేదన్నావే అని పెద్ద నేరం దొరికినట్టు అడిగింది. శాంత కొంచెం నవ్వి, అప్పుడు నాకు ఇలాంటి అభిప్రాయం లేదు కాబట్టి లేదన్నాను, లేనప్పుడు లేదనక ఉందంటారా అంది. సరేలేమ్మా, ఆలోచిద్దాంలే, తొందరేముంది అని ఆ సంభాషణ వెంటనే ముగించబోయాడు తండ్రి. నీ అభిప్రాయం చెప్పావుగా, ఆలోచించి ఏదో చేస్తాం అన్నట్టు. శాంతికి ఆశ్చర్యం వేసి, ఇంకా ఆలోచించేదేమిటి, నేను నిర్ణయం చేసేసుకున్నానని చెప్పాగా నాన్న అంది. సరేలేమ్మా, అంత తొందరేముంది, పెళ్ళంటే మాటలా, ఇలాంటి విషయాలు అంత తొందరపడి సెటిల్ చేసుకోకూడదు అని ఆయన తన అయిష్టం స్పష్టంగానే ప్రకటించాడు. శాంతకి చాలా కోపం వచ్చింది తండ్రి ధోరణికి. ఇన్నాళ్ళు పెళ్ళి పెళ్ళి అని రాత్రి పగలు ఘోష పెట్టి తీరా తను సీరియస్గా పెళ్లి సంగతి మాట్లాడుతుంటే తొందరపడకూడదని నీతులు చెప్పడం చూస్తే తన విషయంలో తండ్రి నిర్లక్ష్యానికి చాలా కోపం వచ్చింది. నేనేం తొందరపడలేదు నాన్న. అతను నాకు ఏడాది పైగా తెలుసు. నాకు పూర్తిగా నచ్చబట్టే అలాంటి అభిప్రాయం వచ్చింది నాకు. ఇదే తొందర అయితే పెళ్లి చూపుల్లో 10 నిమిషాలు చూసో అది లేకుండానో ఒప్పుకోవటం తొందర కాదు. పెద్దక్క సంబంధం తీసుకొచ్చినప్పుడైతే పెళ్లి చూపులకు కూడా టైం లేదు. వారం రోజుల్లో పెళ్లి జరిగిపోవాలన్నారు. అలాంటిదైనా చేయాలని చూశారుగా మీరు. అదంతా ఎందుకమ్మా ఇప్పుడు, ఆ సంగతులు ఎందుకు కానీ, పోనీ అతన్ని నువ్వు నిర్ణయించుకునే ముందు మాతో మాట వరుసకైనా అనాలి కదమ్మా. ఎందుకు? నివ్వెరపోయి ఊరుకున్నాడు తండ్రి. నేనొక అభిప్రాయానికి వస్తే కదా ఎవరికైనా చెప్పేది. నేనే ఒక నిర్ణయానికి రాకముందు మీకెలా చెప్తాను? నిర్ణయించుకున్నాకే చెప్తాను కదా. అదే కదా ఇప్పుడు చేసింది. ముందే చెప్పాలనడం ఎందుకు నాన్న? ముందే చెప్తే నేను ఇలా నిర్ణయించుకోకుండా చేసేవాళ్ళం కదా అనా? ఇప్పుడు మాత్రం ఏం మించిపోయింది? నిర్ణయాలు మార్చుకోకూడదా? నా అభిప్రాయం తప్పైతే చెప్పండి. నా పొరపాటేమిటో చెప్తే ఇప్పటికైనా మార్చుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. కూతురు నిజంగానే అంటోందనుకుని మనసులో సంబరపడిపోతూ, తల్లి నీకు నువ్వే నిర్ణయం చేసుకోవటం తప్పేనే శాంత. కాస్త తల్లి తండ్రి అని లేదా? నాన్నకి బోలెడు మంది తెలిసిన వాళ్ళున్నారు. అతను ఎలాంటివాడో ఏమిటో కాస్త వాకప్ చేయించేవారుగా నాన్నకి చెబితే అని. అలా వాకబుల్ లేకుండా పెళ్లి చేసుకుంటాననడం నీ పొరపాటే కదా అని తేల్చింది. శాంతకి అప్పటికే విసుగొచ్చింది. విసుక్కుంటూనే అంది, నేను నాన్నకు చెప్తే నాన్న వెళ్ళి ఎవరెవరికో చెప్తే వాళ్ళ వాకబులు చేసి వచ్చి మళ్ళీ నాన్నకి చెప్తే నాన్న నాకు చెప్తే అప్పుడు నేను ఆ మనిషిని పెళ్లి చేసుకునేది లేనిది నిర్ణయించుకోవాలన్నమాట. ఎవరెవరో చేసే వాకబుల మీద నాకెందుకు నమ్మకం ఉండాలి? అలాంటి వాకబులేవి నాకు అక్కర్లేదమ్మా. మీరు చేయించే వాకబులేమిటో నాకు బాగానే తెలుసు. కులం ఏమిటో, ఆస్తి ఎంతుందో కావాలి మీకు. నేనే చెప్పాగా, ఆస్తి ఏమీ లేదు, కులం సంగతైతే నాకు పట్టింపు లేదు. ఈ కూతురి దగ్గర తమ పెద్దరికాలేమీ చెల్లవని తల్లి తొందరగానే గ్రహించి అనునయంగా మాట్లాడే ధోరణిలోకి దిగింది. ముసుగులో గుద్దులాట ఎందుకు గాని శాంత, ఈ సంబంధం నాకు నిజంగానే ఇష్టం లేదే. నీకు మాకు ఇష్టమయ్యే సంబంధమే దొరకదంటావా ఏమిటే? నా మాట విని అని ఇంకా ఏదో చెప్పబోయింది. మీకు కూడా ఇష్టమవ్వాలనే షరతు ఏమిటసలు అంది శాంత సీరియస్గా. నువ్వు పెళ్లి చేసుకునే మనిషి మాకు కూడా నచ్చితే అందరికీ బాగుంటుంది కదే. అవును, బాగానే ఉంటుంది.
అయితే నేను ఇష్టపడే మనిషిని మీరు ఇష్టం చేసుకోండి. నీ తిక్క నీకున్నట్టే మా తిక్క మాకు ఉంటుందిగా. మీ నాన్న సంగతేమో కానీ నాకైతే మాత్రం కులం కాని వాళ్ళతో సంబంధాలు ఇష్టం లేదు సుమా. టైం వేస్ట్ మీతో మాట్లాడడం. మీ ఇష్టాలతో నాకేం సంబంధం లేదని మొదటే చెప్పేశాను అని లేచింది శాంత అక్కడి నుంచి. అయితే నీ సంగతి అసలు మాకెందుకు చెప్పాలి? నీకు ఇష్టమైనట్టే చేసుకోలేకపోయావా? నా విషయం మీకు తెలియాలి కాబట్టి చెప్పాను కానీ మిమ్మల్ని పర్మిషన్ ఇమ్మని కాదు. వెళ్తూ వెళ్తూ హఠాత్తుగా ఒక విషయం గుర్తొచ్చినట్టు 2 సెకండ్లు ఆగి, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, అతను నాకన్నా 2 ఏళ్ళు చిన్నవాడు అనేసి వెళ్ళిపోయింది. ఆ మర్నాడే సత్యాన్ని చూశాడు శాంత తండ్రి అనుకోకుండా. ఆ సాయంత్రం చీకటి పడుతుండగా శాంత కోసం ఒక పుస్తకం పట్టుకొచ్చాడు సత్యం. అప్పటికింకా శాంత ఆఫీస్ నుంచి రాలేదు. సత్యాన్ని గేటు దగ్గర చూడగానే శాంత తల్లి ఇతనే ఇతనే అని భర్త చెవిలో రహస్యంగా గొణిగింది. ఆయన వెంటనే సత్యాన్ని పలకరించి లోపలికి పిలిచి కూర్చోమని చెప్పి కూతురి ఫ్రెండ్తో మాట్లాడే ధోరణిలోనే మాటలు ప్రారంభించాడు. కూతురి అభిప్రాయం మారదని ఆయన నిర్ధారణ అయిపోయాక ఇక ఘర్షణ అనవసరం అని ఆ విషయానికి భార్యని కూడా హెచ్చరించాడు. సత్యాన్ని చూడగానే మొదటి చూపులోనే అతని రూపురేఖలతో చాలా సంతృప్తి కలిగింది ఆయనకి. కానీ అతని సాదా బట్టలు, సాదా చెప్పులు, అంతా సాదా వేషం చూసి చాలా అసంతృప్తి కూడా కలిగింది. ఈ పుస్తకం శాంతగారికి ఇవ్వండి, నేను వెళ్ళాలి అని 2 నిమిషాల్లో లేవబోయాడు సత్యం. శాంత వచ్చేసే టైం అయింది, కూర్చోండి. ఏం పుస్తకం ఇది? శాంత అడిగిందా అంటూ సత్యాన్ని మాటల్లోకి దించాడాయన. ఆయన్ని సత్యం అంతకుముందే చూశాడు. శాంత తల్లిని, అక్కని, తమ్ముణ్ణి అందరినీ ఎరుగును సత్యం. తన కంపెనీ సంగతులు, కుటుంబం సంగతులు, తను ఏ కాలేజీలో చదివింది, తండ్రి ఎప్పుడు పోయింది, అవన్నీ అంత శ్రద్ధగా కూర్చోబెట్టి అడుగుతుంటే సత్యానికి అనుమానం వచ్చింది శాంత తన గురించి చెప్పేసిందేమోనని. సత్యం నమ్రతగా చురుగ్గా మాట్లాడుతుంటే శాంత తండ్రికి చాలా నచ్చింది. కానీ అతను ఇంకా పెద్ద చదువు చదివి ఏదన్నా పెద్ద ఉద్యోగంలో ఉన్నవాడైతే ఆయన మనసుకి ఇంత చింత లేకపోను. కులానికి నీళ్ళొదిలినా. శాంతి ఇంట్లోకి రాగానే తండ్రితో మాట్లాడుతున్న సత్యాన్ని చూసి ఆశ్చర్యపడింది. ఎంతసేపు అయింది వచ్చి అంది. 1/2 గంట అవుతోంది. మార్క్విస్టు తత్వశాస్త్రం దొరికింది, 1 వారం రోజుల్లో ఇచ్చేయాలి అని ఆ పుస్తకం తీసి శాంతకు అందించాడు సత్యం. శాంత అక్కడే తండ్రి పక్కన ఒక కుర్చీలో కూర్చుని కాసేపు ఆ పుస్తకం తిప్పి చూసింది. ఇది వారం రోజుల్లో ఎక్కడవుతుంది సత్యం, 2 సంవత్సరాలన్నా కావాలి అని నవ్వి, సరే ఇచ్చేద్దాంలే, కూర్చో, వస్తాను అని లేచి లోపలికి వెళ్ళి పుస్తకం జాగ్రత్త చేసి మొహం కడుక్కొని వచ్చింది. సత్యం, కొంచెం టీ తాగుతావా? నాకేమీ అక్కర్లేదు అన్నాడు సత్యం తర్వాత ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానంగా. నాన్న, నీకు తెస్తాను. అతనికి కూడా తీసుకురామ్మా, వద్దన్నాడుగా. తండ్రి సత్యం గురించి ఆ మాత్రం మర్యాదగా ప్రవర్తించడం చూసి పాపం గుండె రాయి చేసుకున్నట్టున్నాడు నాన్న అనుకుంటూ లోపలికి వెళ్ళింది శాంత. 2 కప్పులతో తిరిగొచ్చి ఒకటి తండ్రికిచ్చి ఒకటి తను తీసుకుని కూర్చుంది. ఆయనకి తేలేదా? ఇది తీసుకోండి అంటూ తండ్రి తన కప్పు సత్యానికి ఇవ్వబోయాడు. నాకు అక్కర్లేదండి అని సత్యం మర్యాదగా తిరస్కరించాడు. 1 నిమిషం నిశ్శబ్దంగా గడిచింది. సత్యం, మన విషయం రాత్రి చెప్పాను అంది శాంత సత్యం వైపు చూస్తూ తండ్రి ముందే. సత్యం కొంచెం సిగ్గుపడ్డట్టు నవ్వి ఊరుకున్నాడు. టీ తాగడంలో మునిగినట్టు తండ్రి మౌనం వహించాడు. ఇంకో నిమిషం సేపు కూర్చుని నేను వెళ్ళాలి, పని ఉంది అని లేచాడు సత్యం. బస్టాప్ దాకా నేను వస్తాను పదా అని శాంత కప్పు బల్ల మీద పెట్టి
తను బయలుదేరింది. కిందటి రాత్రి జరిగిన సంగతంతా దారిలో చెప్పింది. పాపం కుంటి ప్రశ్నలేవో కాసిని వేశారు. నేను చాలా సీరియస్గా ఉన్నాలే. మా నాన్న విషాదయోగం చూసావా? మా అమ్మ అయితే నిన్నటి నుంచి నాతో మాట్లాడడం లేదు. శాంతి చెప్పిందంతా నవ్వుతూ విన్నాడు సత్యం. మీ అమ్మా నాన్న చాలా మంచివాళ్ళు శాంత, చాలా మంచిగా ప్రవర్తించారు. ఏం మంచి, వాళ్ళ మాట సాగదు కాబట్టి గతిలేక ఊరుకున్నారు. అలా ఊరుకోవడం కూడా చాలా మంచితనమే తెలుసా? మా సీనియర్ చూడు ఎంత నీట్గా ప్రవర్తిస్తాడో. మూసలో పోసినట్టు అందరూ ఒకేలా ప్రవర్తిస్తారా? తేడాలుండవా? నా ఇష్టం తెలిసి మా సీనియర్ నిజంగా సంతోషించాడు. వీళ్ళకి అలాంటిదేమీ లేదు. ఎందుకుండదు? ఏదో కొంచెం అన్నారు కానీ ఇంకో ఇంట్లో అయితే గోలగోల చేసేవాళ్ళు. పిచ్చి మాటలే అవన్నీ. మనం గట్టిగా ఉంటే ఏ గోలలు ఉండవు. ఏడ్చి మొత్తుకొని పెద్ద రాద్ధాంతాలు చేసేవాళ్ళకి, ఏదో కాస్త అడిగి ఊరుకునే వాళ్ళకి తేడా లేదంటావా? ఇంకా ఈ రోజుల్లో కులాలు గోత్రాలు అని వేళ్లాడుతుంటే ఏమిటి వాళ్ళని చూసి అంత మెచ్చుకునేది? ఇంట్లో ఎవరో పోయినట్టు ఎందుకా విచారవదనాలు వాళ్ళకి? పిల్లల సంతోషం ఆ మాత్రం తెలియకపోతే ఏం తల్లులు ఏం తండ్రులు వీళ్ళు. నిజమే కానీ ఎందుకో మీ నాన్నని చూస్తే నాకు జాలేసింది శాంత. శాంత నాన్నకి బాధ కలిగిస్తున్నానే అని ఒకటే అనిపించింది. ఆయనతో మాట్లాడినంతసేపు అలాగే అనిపించింది. పాపం వాళ్ళనేమీ అనకు శాంత, నెమ్మదిగా చెప్తే వాళ్ళే వింటారులెద్దు. ఇది మరీ బాగుంది. వాళ్ళు శాంతికి బాధ కలిగేలా చేస్తున్నా సరే నువ్వు వాళ్ళని చూసి జాలిపడు. ఉత్త సెంటిమెంటల్గా తయారైనట్టున్నావు. నాకైతే ఒళ్ళు మండిపోతుంది వాళ్ళ మీద అని శాంత చాలా విసుక్కుంది. లేకపోతే ఒక పని చెయ్యి, వాళ్ళు కుదిర్చే సంబంధం చేసుకుందు. తల్లిదండ్రులు ఎందుకు బాధ పెడతావు? కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.